దేవునికి స్తోత్రం. ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మొదటి 11 వచనాలు. 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులు ఏమి చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములు కాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగగొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. వాటి నైవేద్యం నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడె దూడతో తూములో 3 10 వంతులను, పొట్టేలుకు 2 10 వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించాలి. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగా ప్రతి కోడెతో తూములో 3 10 వంతులను, ఒక పొట్టేలుతో 2 10 వంతులను, ఆ 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఈ అధ్యాయంలో మరి మనం చూసుకుంటే మొదటి వచనములో 7వ నెల 1వ తేదీ ఏం రోజండి? 7వ నెల. ఇప్పుడు మనకున్నది ఏ నెల? ఇప్పుడు మనం ఉన్నది ఏ నెల కదా? అంటే వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. ఎందుకంటే సుమారుగా ఒక 2.5 నెలల తేడా ఉంటుంది ఇజ్రాయేలీల క్యాలెండర్కి మనకి జనవరిలో మా సంవత్సరంలో మొదటి నెల ప్రారంభమైతే వాళ్ళకి మార్చి 15 నుంచి మొదలవుతుంది. అందుకనే మొదటి నెలలో మొదటి నెల 14వ తారీఖు ఏమొస్తుంది? పస్కా పండగ. అందుకనే మనకి పస్కా పండగ ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్లో వస్తుంది. మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మొదటి నెల ఎప్పుడు మొదలవుతుంది? మార్చి 15 తర్వాత మొదలవుతుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు అధిక మాసమని ఆ దినాలు కూడా అటు ఇటు జరిగిన దాన్ని బట్టి ప్రతి సంవత్సరం మనకు తేదీలు మారుతూ ఉంటాయి. గుడ్ ఫ్రైడే పండుగ ఏం మారుతాయి చెప్పండి? తేదీలు కూడా మారుతూ ఉంటాయి. ఒకే తేదీ ఉండదు. క్రిస్మస్ ఒకటే తేదీ ఉంటుంది, కానీ గుడ్ ఫ్రైడే తేదీలు మారుతూ ఉంటాయి. అట్లా ఎందుకంటే కొన్నిసార్లు ఒక 15 రోజులు వాళ్ళకి అధిక మాసం అని ఎక్కువగా ఉంటుంది క్యాలెండర్లో. చైనా వాళ్ళ క్యాలెండర్ వేరు, ఇజ్రాయిల్ వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. కాబట్టి సుమారుగా 2.5-3 నెలల మధ్యలో తేడా ఉంటుంది. అంటే సరే, ఇప్పుడు మన లెక్కనే చూద్దాం. అంటే సంవత్సరంలో కరెక్ట్గా సగం మధ్య అనమాట. ఏంటి చెప్పండి? సంవత్సరంలో 6 నెలలు అయిపోయి 7వ నెల. అంటే సంవత్సరంలో అర్ధ భాగం అయిపోయింది. అర్ధ భాగం అయిపోయిన తర్వాత అంటే సంవత్సరంలో సగం దినములు నెలలు అయిపోయినాక 7వ నెల 1వ తేదీన మీరు ఏం చేయాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 7వ నెల అంటే 6 నెలలు దేవుడు మనల్ని ఏం చేశాడు? సగము 6 నెలలు మరి దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి భద్రపరిచి క్షేమమును మనకు దయచేశారు కదండి. సంవత్సరం చక్కగా మొదలు పెడతాం, కానీ చివరి వరకు ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్తారో కూడా మనకు తెలియదు. కానీ మరి సగం 6 నెలలు మరి దేవుడు మనల్ని కాపాడినందుకు పరిశుద్ధ సంఘముగా మరి మనం కూడుకోవాలి. ఏమని చెప్తున్నారు? మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలసిన ప్రతి దినము చూడండి, జీవనోపాధి అయిన పనులేమి చేయొద్దు. ఏం చేయొద్దంట? దేవుడు ఏర్పరిచిన నియామక కాలాలలో ఏ రోజులైతే మీరు సంఘంగా కూడుకోవాలి అని దేవుడు చెప్పాడో ఆ రోజు పనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఏం పనులు చేయాలి? కూలీ పనులే కానీ, వ్యవసాయ పనులే కానీ, వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, నువ్వు ఏ పని చేసినా పనిని మానేయాలి. పని చేయకూడదు. వ్యాపారం చేయొద్దు, ఏ కూలీ పనికి వెళ్ళొద్దు, ఏ వ్యాపారాలు ఉద్యోగాలు చేయకుండా జీవనోపాధి అంటే ఈరోజు నాకు పని చేయడం ద్వారా డబ్బు వస్తుంది అని నువ్వు ఏదైతే ఆశపడతావో ప్రతి పనిని మానేయాలి. అంటే ఆ రోజు కూలీ కంటే ఎక్కువగా దేన్ని భావించాలి? మనం దేవుని సన్నిధిలో దేవునితో గడపడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడాన్ని మనం ఎక్కువగా ఎంచాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? విశ్రాంతి దినము పరిశుద్ధ దినము కూడా మానేస్తున్నారు. అవునా?
ఇక్కడ చూడండి, నియామక కాలాలలో పస్కా పండగ రోజు కానీ వేరే పండగ దినాలలో కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? జీవనోపాధి అయిన ఏ పని మీరు చేయడానికి వీలు లేదు, పని మానేయాల్సిందే. ఈరోజు మనకి ఏం కారణాలు చెప్తున్నారు? ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే పనికి వెళ్ళాం. కానీ దేవుడు ఏర్పరిచిన నియామక దినాలలో మరి మనం పని మానివేసి మనల్ని మనం సంపూర్ణంగా దేవుని కొరకే సమర్పించాలి. మన ఆశ, మన తలంపులు, మన ధ్యాస అంతా దేనిపైన ఉండాలి చెప్పండి? దానినే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏం చెప్పండి? పని మీద సగం, అక్కడ వ్యాపారం మీద సగం, అటు ఇటు మనసు వెళ్ళకూడదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మరి మనము ఆరాధించాలి. అది ఏం దినమంట? మీకు శృంగధ్వని దినము. అంతకుముందు లేవీకాండంలో చెప్పాం, 7వ దినం మొదటి రోజు ఏం చేయబడుతుంది? బూర ఊదబడుతుంది. ఉందా లేదా? చెప్పుకున్నాం. 7వ దినం మొదటి దినం ఏం చేయాలి? 7వ నెల మొదటి దినమున ఒక శృంగనాదం అనేది వినబడుతుంది, బాకానాదం వినబడుతుంది. ఆ బాకానాదం వినబడిందంటే, ఆ బూరధ్వని వినబడిందంటే అందరూ తమ తమ పనులు మానివేసి సంఘముగా కూడుకోవాలి. దేవుడు మనకి ఏర్పాటు చేసిన దినము ఇది, యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషిద్దాము అని అందరూ ఆ స్వరము వినగానే, ఆ బాకానాదం వినగానే, ఆ శృంగధ్వని వినగానే ఏం చేయాలంట? అందరూ కూడుకోవాలి. అందుకనే ఇజ్రాయేలు దేశంలో సైరన్లు మోగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు యుద్ధ సైరన్లు మోగుతూ ఉన్నాయి. యుద్ధ కాలములలో సైరన్ మోగుతుంది. ఆ సైరన్ వినగానే వాళ్ళు బంకులలోకి వెళ్ళిపోయి దాక్కుంటా ఉన్నారు. ఆ దినమున శృంగనాదము, బాకాధ్వని వినబడేదంట. అందుకనే కీర్తన 89:15 అంటాడు. చదవండి ఆ మాట కూడా. కీర్తన 89:15. నెరుగు ప్రజలు ఎవరంట? శృంగధ్వనిని ఎరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచిన వారు నడుచుకొనుచున్నారు. ఆ శృంగధ్వని వినడం ద్వారా, దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళడం ద్వారా, పరిశుద్ధ సంఘముగా వాళ్ళు కూడుకోవడం ద్వారా ఎవరిని చూస్తున్నారంట? దేవుని ముఖకాంతిని చూస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వెలుగును పొందుకొని దేవుని ముఖకాంతిని మనము చూసి ఆ వెలుగులో మరి మనం నడుచుకునే వారముగా దేవుడు మనకి ఒక దినాన్ని ఏర్పాటు చేస్తున్నాడండి. అందుకనే చూడండి, మరి 7వ నెల ప్రతి మొదటి దినమున, అంటే ప్రతి నెలకి మొదటి దినమున వారు కూడుకోవాలి. కానీ ఇది 7వ నెల అనేది బాకానాదం వినబడిన దినము. ఎందుకంటే సంవత్సరంలో సగం దినములు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడుకొని, అది శృంగధ్వని దినము. ఆ శృంగధ్వనిని ఎరిగి ఉండాలి. ఈ బాకానాదము నా కొరకే, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, దేవుని మందిరానికి నన్ను పిలుస్తున్నాడు, నేను ఆయన ముఖ కాంతిలో చూచి, ఆ వెలుగును చూచి నేను ఆ వెలుగును నడుచుకోవాలి అని ఆ ఎవరైతే తెలుసుకొని ఆ శబ్దము విని వస్తారో వాళ్ళు ధన్యులంట. వాళ్ళు ధన్యులు. ధన్యులు అంటే ఏమని చెప్పాను? దీవింపబడ్డవాళ్ళు, ఆశీర్వదించబడ్డవాళ్ళు. అంటే ఈరోజు దేవుని మందిరంలో ప్రార్థన ఉంది అని మనం గుర్తుకుంచుకొని వెళ్ళడం అనేది, ఆ వెళ్ళిన వాళ్ళు ధన్యులు అనమాట. ఒక లెక్కన చాలామంది ఏం చెప్తాం? మర్చిపోయామండి ప్రార్థనలను అనుకుంటాం. మందిరంలో ప్రార్థనలు కూడా మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు. దానిని గుర్తుంచుకొని, అందుకనే ఆ దినమున వాళ్ళు ఏం చేయాలి? ఇంపైన సువాసన గల దహన బలిని అర్పించాలి. విధి ప్రకారము అక్కడ అమావాస్యకు కూడా బలి అర్పించాలి, నైవేద్యం అర్పించాలి అని వాక్యంలో రాయబడ్డది. అందుకని ఈరోజు చాలామంది ఏం చేస్తారు? అమావాస్య ప్రార్థనలను పెడతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? అసలు అమావాస్య అనే దానికి, అమావాస్య అనేది కేవలము ఈ పౌర్ణమి అనేది హిందువులకే ఉందండి. క్రైస్తవులకి అమావాస్య పున్నములు లేవు. కానీ అవి కాలాలని పోల్చడానికి, ఇప్పుడు పోయినసారి నేనేం చెప్పాను? అక్కడ మద్యము అని రాయబడ్డది పానార్పణముగా. మద్యము అంటే ఏంటి? చిక్కటి ద్రావణము, నిల్వ ఉంచిన ద్రావణం అది కదండి. అది చిక్కటిది తాగితే ఏమైతుంది? మత్తు కలిగిస్తుంది కొంచెం. కాబట్టి దాన్ని మనం పలచగా చేసుకొని దాన్ని పానార్పణముగా పోస్తూ ఉన్నాం. కానీ ట్రాన్స్లేషన్లో ఏమని రాశారు? దాన్ని మద్యముగా రాసేశారు. అంటే ఇప్పుడు అమావాస్య అంటే చంద్రుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఏం చేస్తాడు? ఫుల్ మూన్ వస్తుంది, తర్వాత నలవంకగా సగం మూన్ ఇది వస్తుంది. అంటే ప్రతి దినము దేవుడు ఏర్పరిచిన చర్య అది. దానిని హిందువులు ఏం చేసుకుంటున్నారు? దానికి కొన్ని వాళ్ళ యొక్క
పద్ధతుల ప్రకారం అమావాస్య రోజులు అని అవి చెడు రోజులుగా మంచి రోజులుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ మధ్యలో చాలామంది ఏం చేస్తున్నారు, అమావాస్య దినము మంచిది కాదు అని ఆ రోజులో అమావాస్య అంటే ఏదో ఒక కీడు రాబోతుంది అని ఆ రోజుల్లో ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నారు. మొన్న ఈ మధ్యలో యూట్యూబ్లో ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే అమావాస్య ఎంతో భయంకరమైన దినము మీకు తెలుసా అని టైటిల్ పెట్టాడు. యూట్యూబ్లో మెసేజ్ దాని గురించిన వాక్యం చెప్పాడు. అది కాస్త ఏదో గ్రూప్లో పెట్టాడు, అయ్యగారు చూశారు దాన్ని. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, అమావాస్య ఎంత భయంకరమైన దినమో తెలుసా అనగానే మనకేమొస్తుంది, ఈ అమావాస్య ఏదో పెద్ద కీడు చేస్తుంది, మనకేదో రాని వేటిని పట్టుకొచ్చేస్తుందని భయపడిపోతాం మనం. దేవుడు ఏం చెప్పాడు, అసలు ఆయన చేసిన ప్రతిదినము మంచిదే, అమావాస్య అని లేదు, పౌర్ణమి అని లేదు. కాబట్టి ఈ అమావాస్య దినాలు మంచిది కాదు అన్న సిద్ధాంతము బైబిల్ది కాదండి. అది సాతాను సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది, అది అన్యులు చూసుకునేది, అది మనకి సంబంధం లేదు. కాబట్టి క్రైస్తవులైన పడిన వాళ్ళెవరూ కూడా అమావాస్య అంటే భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. ఆ దేవుని వెలుగులో మనం నడుచుకుంటున్నాం. శృంగధ్వని నెరిగిన ప్రజలు ధన్యులు. వాళ్ళు దేన్ని బట్టి నడుచుకుంటున్నారు, ఆయన ముఖకాంతిలో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఆ ముఖకాంతి అయిన ఆ వెలుగు మనలో ప్రవేశించినప్పుడు, ఆ వెలుగులో మనం నడుచుకుంటున్నప్పుడు ఇంకా ఏ అమావాస్య మనల్ని ఏం చేస్తుంది, ఏది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి. కాబట్టి అమావాస్య అంటే ఆ రోజు బయటికి వెళ్ళరు చాలామంది. ఏం చేస్తారు, ఇంకేమేం చేస్తారో నాకు ఎక్కువ తెలవదు, కానీ ఏవో భయాలైతే ఉన్నాయి, కొన్ని అమావాస్య అనే భయాలైతే ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ రోజు అమావాస్య రోజు బలి అర్పించారు. అందుకని దేవుడు రోజు అర్పించమన్నాడు, ప్రతిదినము ఉదయ సాయంత్రాలు అర్పించారు. ఆ రోజుకి ఆ పేరుకి ఏం చెప్పాలో అర్థం కాక ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏం చేశారు, అమావాస్య మామూలుగా. ఎందుకంటే బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిందంతా బ్రాహ్మణ పండితులు. ఎవరు చెప్పండి, వాళ్ళ ద్వారా తెలుగు నేర్చుకొని విలియం కేరీ గారు మరికొద్ది మంది ఆ యొక్క తెలుగులోకి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు భారతదేశంలో ఏ పదాలనైతే వాడతారో ఆ పదాలను ఇందులో ఉపయోగించారు. అందుకే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి తెలుగు ట్రాన్స్లేషన్కి చాలా తేడా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అమావాస్య దినాలని ఆ దినాలని ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. అందుకనే ఆ దినాలలో మరి ఏమేమి బలులు అర్పించాలో అవన్నీ కూడా చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యొక్క 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకొని పనులన్నీ మానేసి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి మరి మనము ప్రేమించాలి, ఆయన గణపరచాలి, ఆయనని మరి మనము ఆరాధన చేయాలి, ఆయన ముఖ కాంతిని మరి మనము చూడాలి. అంటే ఏదో రకంగా ఆయన వెలుగుని ఆయన ముఖ కాంతిని చూసి మనము ఆయన సన్నిధిలోని బలమును పొందుకొని మరి వెళ్ళే వారముగా ఉండాలి. అంత ఇప్పుడు 7వ వచనానికి మనం వచ్చినట్లయితే, రెండవది ఏంటి, మొదటిదేమో 7వ నెల మొదటి రోజు పనులన్నీ మానేసి పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అది ఏ దినము, శృంగధ్వని దినము. 7వ నెల మొదటి దినము ఏ దినం, అది శృంగధ్వని దినము. ఎందుకంటే ప్రతి నెలకి బాకానాదం ఊదపడదు, కానీ ఆ రోజు బాకానాదం ఊదపడుతుంది, బూరధ్వని ఊదపడుతుంది. ఆ బూరనే శృంగము అంటారు. కొమ్ము, శృంగము అంటే ఏంటంటే కొమ్ము. ఆయన మనకి యెహోవా మనకు రక్షణ శృంగము అంటాం. అంటే ఆయనే మన కొమ్ము. ఆ యొక్క కొమ్ములో వాళ్ళు ఊదినప్పుడు అది ఎక్కువ దూరం వినపడుతుంది అన్నమాట. కాబట్టి శృంగధ్వని దినముగా దానిని మరి గుర్తుంచుకొని ఆ రోజు కూడా మనం ఏం చేయాలంట, చివరిలో మనం చదువుకుంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక బలిగా పాప పరిహారార్థ బలిగా మేక పిల్లను అర్పించాలి, దహన బలి అర్పించాలి, నైవేద్యం అర్పించాలి, పాప పరిహారార్థ బలి అర్పించాలి. దహన బలి అంటే కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతలు అర్పించాలి. నైవేద్యము అంటే మనల్ని మనం సజీవ యాగముగా కాల్చివేసుకుని దేవునికి అర్పణం, అతి పరిశుద్ధమైన నైవేద్యాన్ని అర్పించాలా. పాప పరిహారార్థ బలి అంటే మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఏం చేయాలి చెప్పండి, మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఆ యొక్క 10 దినాలు కూడా మనల్ని మన పాపాల కొరకు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయబడడం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 7వ వచనం చూసుకుంటే, 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను, ఏ పని చేయకూడదు. ఏంటంట, ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, నైవేద్యమును, మళ్ళీ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం కొరకు
పాప పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్యము, వాటితో పాటు పానార్పణములు, ఇవన్నీ కూడా ఇంపైన సువాసన గలగా బలిగా, దహన బలిగా దేవుని కొరకు మరి మనము అర్పించాలి. అవన్నీ కూడా నిర్దోషమైనవైనా ఉండాలి. అది కూడా దేంతో కలపాలి? నూనెతో. నూనె అంటే దేనికి చెప్పాను? పరిశుద్ధాత్మకు గుర్తు. అంటే ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి దేవుణ్ణి మరి మనం ఆరాధించే వారముగా ఉండాలి. అంటే ఇప్పుడు 7వ నెల 10వ దినము ఏ పండగ ఇది? ప్రాయచిత్త పండగ. ఏ పండగ వస్తుంది చెప్పండి? 7వ నెల మొదటి దినము శృంగధ్వని దినము. పాకానాదం ఊదపడుతుంది. పని మానేసి వచ్చి పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మళ్ళీ ఏ రోజు? 10వ రోజు. 10వ రోజు కూడా ఏం వినబడుతుంది? ఆ దినము ప్రాయచిత్త పండగ దినము. ఏం పండగ దినం అండి? ఒకరోజు నేను ఆదివారం చెప్పా దీని గురించి, గుర్తుందా? ఆ దినము అంటే అది దానికి సూచన, ఇప్పుడు రాబోయే దానికి సూచన. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మన పాపాల కొరకు ప్రాయచిత్తం పొందుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ రోజు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సంవత్సరంలో ఒకరోజు కూడుకొని వాళ్ళ పాపాలను ఒప్పుకునేవాళ్ళు. వాళ్ళ పాపాలని వాళ్ళ ఆ దినమున ఒప్పుకొని దానిని ఒక పండుగగా చేసుకునేవాళ్ళు. ఏంటని చెప్పండి? పాపపు ఒప్పుకోలను కూడా ఒక పండగ చేసుకునేవాళ్ళు. దాన్నే ప్రాయచిత్త పండగ. అన్ని పండగలు సంతోషకరమైన పండగలే, కానీ ఒక్క ప్రాయచిత్త పండగ మాత్రం ఏడ్చే దినం అన్నమాట. వాళ్ళని ఏమంటున్నారు దేవుడు? మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. నాకు ఏడుపు రావట్లేదంటే కుదరదు. తన్ను తాను దుఃఖపరుచుకొని వాడెవడో వాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడంట. లేవీకాండం 23వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఆ పండగ గురించి మనం ఇంతకు మునిపే ధ్యానం చేసుకున్నాం. ఎవరైతే తన్ను తాను దుఃఖపరచుకొనడో, తన పాపాల కొరకు ఏడవడో దేవుని సన్నిధిలో వచ్చి, వాడు తన ప్రజలుగా ఉండకుండా దేవుడు కొట్టివేసేస్తాడు. ఇజ్రాయేలు ప్రజలుగా ఉండకుండా దేవుడు ఏం చేస్తాడంట? అవన్నీ కొట్టివేస్తాడంట. అంటే తప్పకుండా ఆ దినమున వాళ్ళకు ఒక నియమింపబడిన పద్ధతి ఏంటండి? సంవత్సరంలో ఒకరోజు కూడుకొని పాపాల కొరకు ప్రాయచిత్తం పొందాలి, బలి అర్పించాలి. నైవేద్యము, దహన బలి, పాప పరిహారార్థ బలి, నూనెతో వాళ్ళు తప్పకుండా దాన్ని మరి మనము అర్పించాలి. ఈరోజు మనం ప్రతి శుక్రవారమే కాదు, ప్రతి దినము కూడా మన పాపాలను ఒప్పుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతిదినము. ఎందుకంటే దహన బలిగా, పస్కా పశువుగా యేసు ప్రభుల వారు మన కొరకు బలియాగం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మనము సంవత్సరానికి ఒక్కసారే కూడుకొని పాపాలు ఒప్పుకునే అవసరం లేదు. కానీ ప్రతిదినము కూడా మనము చేసిన పాపాలని ఏం చేయాలి? యేసు ప్రభు మన కొరకు కార్చిన శిలువ రక్తములో మన పాపాలని మనము కడుగుకునే వారముగా ఉండాలి. రెండవది, వాక్యం అనే ఉదక స్నానము చేత స్నానము చేసి ఆ వాక్యపు వెలుగులో మనలో ఉన్న ప్రతి పాపాలను కూడా మరి మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. ఇది సంవత్సరానికి ఒక్కసారి చేస్తారండి. ఆ రోజు ఏం చేస్తాడంటే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రతిరోజు వెళ్ళడు యాజకుడు. ఇక్కడ ప్రార్థన అంటే ఇక్కడ బంగారు బలిపీఠం ఉంటుంది కదా, ధూపవేదిక, ఇక్కడ ధూపం వేస్తాడు. బయట బలిపీఠం దగ్గర, ఇతడి బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడు. ఇక్కడ ధూపవేదిక పైన ధూపం వేస్తాడు. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఈ ప్రాయచిత్త పండుగ రోజు యాజకుడు ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ రక్తాన్ని పట్టుకొని ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ వెళ్ళే యాజకుడిలో కూడా ఏదైనా పాపం ఉందనుకోండి, యాజకుడు కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకనే యాజకుడు ముందేం చేయాలంట? తన కొరకు బలర్పించుకుంటాడు, తన ఇంటి వారి కొరకు బలర్పించుకుంటాడు, తర్వాత సమాజం అంతటి కొరకు, ఇజ్రాయిలందరి కొరకు బలి అర్పించేసి ఆ రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి ఒకవేళ ఇతనిలో ఇంకా ఏదైనా పాపం ఉండి చనిపోతే మళ్ళీ అందులోకి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి ఏం చేస్తారంట? ఆ యాజకుని యొక్క నడుముకి ఒక తాడును కట్టి దానికి గంటలు కడతారు. అది ఎంత పొడుగు ఉంటుందంట? ఆ బయట ఆవరణం వరకు ఉంటుందంట. అక్కడికి వెళ్ళి అంటే ఈ యాజకునికి యొక్క నడుముకేమో గంటలు ఉంటాయి. ఒక తాడు కట్టేసి ఆ యొక్క బయట ఆవరణం వరకు కూడా ఆ తాడు విడిచిపెట్టబడుతుంది. ఒకవేళ పొరపాటున ఈయన యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో వచ్చి ఆ రక్తాన్ని ఆ యొక్క కరుణాపీఠం మీద చమురుతున్నప్పుడు, అక్కడ మరి వారి కొరకు ప్రాయచిత్తం చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున గంటల శబ్దం ఆగిపోయిందా, ఏమని అర్థమైపోద్ది? యాజకుడు చచ్చిపోయాడు. అంటే యాజకుని దోషమే కానీ ఏదో ప్రజల దోషమే కానీ పరిహరించబడలేదు. ఆ పాపాన్ని బట్టి అక్కడ
అది కరుణాపీఠం పైన దేవుడు దిగి వచ్చే స్థలము కాబట్టి అక్కడ దేవుని ముందు మరి ఎవరు కూడా పాపముతో నిలబడలేరు. అతను చనిపోయాడని గుర్తుంచుకొని గంటల శబ్దం ఆగిపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, ఎవ్వరూ లోపలికి రావడానికి వీల్లేదు కాబట్టి ఆ తాడు పట్టుకొని యాజకుణ్ణి బయటికి లాగుతారంట. యాజకుణ్ణి బయటికి లాగుతారు. చూసారా, ప్రాయశ్చిత్త పండగ అంటే ఎన్నో విషయాలు ఉంటాయి అందులో. కాబట్టి చూడండి, అంత ముఖ్యమైన ఆ ప్రాయశ్చిత్త పండుగని నిజంగా అంటే పాపముతో దేవుని ముందు మనం ఎవరం కూడా నిలబడలేము. కాబట్టి ఖచ్చితంగా మన పాపాలకి ఏం అవ్వాలి, ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, అదే మాట చదవండి, 32:1. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఏంటంట, మన అతిక్రమాలకి మన పాపములకు ప్రాయచిత్తము పరిహారం అనేది ఖచ్చితంగా జరిగే దినం అన్నమాట. 7వ నెల అంటే కనీసం ఈ 6 నెలలు మనం ఏమి దేవునికి విరోధంగా చేశామో 7వ నెల అయినా కూడుకుని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, ఆ గత కాలం చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతే దేవుని యొక్క ఉగ్రత మన పైకి వచ్చేస్తుందంట. అందుకని ఆ దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి తన కొరకు, తన ఇంటి వారి కొరకు, ఆ ప్రజల దోషం అంతటి కొరకు బలి అర్పించి కరుణాపీఠము పైన దేవుని సన్నిధిలో మరి ఆ దేవుని యొక్క ముఖకాంతిని వారు చూసేవారుగా ఉంటారండి. అయితే మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా మన కొరకు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి, ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువే వచ్చారు. ఇంకో మాట కూడా చదవండి, సామెతలు 16:6. ఈ ప్రాయచిత్త పండుగ గురించి సామెతలు 16:6. కృపాసత్యముల వలన దోషములకు ప్రాయచిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగి. మొదటి మాట ఏంటి, కృపా సత్యముల వలన. ఇప్పుడు మన పాపాలకి మన దోషాలకి ప్రాయచిత్తం కలగాలి అంటే ఏం కావాలి మనకి, కృపా సత్యం అనేది మనకు కావాలి. దేవుని కృప కావాలి, దేవుని సత్యం అనేది కావాలి. ఎవరండి, ఆయనే సత్యం, యేసు ప్రభువే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోనికి దిగొచ్చారు. ఎలా దిగొచ్చాడు యేసు ప్రభుల వారు అంటే ఇప్పుడు యేసు ప్రభువుల ద్వారానే మనకి ఏం దొరికింది, మన దోషాలకి పరిహారం దొరికింది. యేసు ప్రభువులోనే మన పాపానికి పరిహారం. అక్కడ అర్పించినట్టుగా అన్ని బలులు అన్ని పిండులు మనం ఏమి ఇప్పుడు తేనవసరంలా. ఆ కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పస్కా పశువుగా వధించబడ్డారు. మన పాపాల కొరకు ప్రాయచిత్తం చేశారు ఆయన. కాబట్టి ఈ కృపా సత్యముల వలన మన దోషాలకు ఏం దొరుకుతుంది ఇప్పుడు, పరిహారం దొరికింది. ఇప్పుడు ఆ కృపా సత్య సంపూర్ణైన యేసు ప్రభు ద్వారా మన పాపాలకి ప్రాయచిత్తం అనేది దొరికింది. కాబట్టి అయా నీ కృప నీ సత్యాన్ని నాకు దూరం చేయకుండా నా పాపాన్ని క్షమించినందుకే నీకు స్తోత్రమని ఆ 7వ నెల 10వ దినమున దేవుని సన్నిధిలో మనం కూడుకొని అన్ని పనులు మానివేసేసుకొని పని చేయకుండా దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలని చెప్పండి, దుఃఖపరుచుకోవాలా. నిజమే కదయ్యా, నా పాపము నా దోషము, నా దోషాన్ని బట్టి నువ్వు సిలువ వేయబడ్డావు, నా కొరకే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావు. ఆ దహన బలిగా నిజంగా ఆ పశువును వధించేటప్పుడు ఎంత బాధ కలుగుద్దండి. ఆ బాధను ఎవరు అనుభవించారు ఇప్పుడు మన కొరకు, యేసు ప్రభుల వారు అనుభవించారు కదా. ఆ రక్తము వలననే మరి మనకి విమోచనము కలిగింది. కాబట్టి మరి నా కొరకు కృపాసత్య సంపూర్ణుడిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పాపాలకి ప్రాయచిత్తం చేసావు, పరిహారం చేసావయ్యా అని మనం ఏం చేయాలంట, దుఃఖపరుచుకోవాలి. తన్ను తాను దుఃఖపరుచుకోనని ప్రతివాడు కూడా తన ప్రజలుగా ఉండకుండా కొట్టివేయబడతాడు. కాబట్టి ప్రతిరోజు మన పాపాల కొరకు ఏం చేయాలంటే మరి మనము దేవుని సన్నిధిలో ఏడవాలి. ఆ దినమున్నది అది ప్రాయచిత్త పండుగ అని చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి, ఎందుకంటే నేను అది ఇప్పుడు దేనికి సూచనగా ఉంది అంటే రాబోయే తీర్పు దినానికి సూచనగా ఉంది. తీర్పులోకి ఎందుకు వెళ్తాం మనం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పు నుండి దాటి జీవంలోనికి వెళ్ళిపోయాడు. తీర్పుని దాటి మనం జీవంలోనికి వెళ్ళిపోయావు. కానీ నువ్వు పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోయావు అనుకో,
ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? తీర్పులోనికి వెళ్తాం. మన నోటి వలన మాట్లాడిన ప్రతి మాటను, మన క్రియల వలన చేసిన ప్రతి క్రియ, ఆలోచన, తలంపులను బట్టి చేసిన ప్రతి చెడు తలంపులను బట్టి, అన్నిటిని బట్టి తీర్పు ఉంటుంది. అయితే ఆ ప్రతి మరి నువ్వు ఈరోజు ఏం ఆలోచించావో దేవునికి వ్యతిరేకంగా, ఎవరి గురించి ఏం చెడుగా మాట్లాడావో, ఎవరి గురించి ఎక్కడ ఏం మాట్లాడావో, ప్రతి దాని గురించి నువ్వు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకోలేదనుకో, ఆయన రక్తంలో నీ పాపాన్ని గడగలేదనుకో, ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మనందరం కూడా తీర్పులో న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి ఉంటుంది. ఇప్పుడు మన పాపాన్ని ఒప్పుకోకపోతే అప్పుడు రొమ్ము కొట్టుకుని ఆడవలసి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మన పాపాన్ని ఒప్పుకోకపోతే అప్పుడు రొమ్ము కొట్టుకుంటూ అయ్యా యేసయ్యా నన్ను క్షమించయ్యా నాకు తెలియక చేశానంటే ఇంకా అప్పుడు మనకు అవకాశం ఉండదండి. న్యాయపీఠం దగ్గర అవకాశం ఉండదు. మన క్రియలను బట్టి తీర్పు. నువ్వు నరకానికా పరలోకానికా డైరెక్ట్ అంతే. ఇక ఏం చెప్పండి? పరలోకానికి. అప్పుడు మనం ఎంత ఏడ్చినా ఉపయోగము ఉండదు. ఏడవాల్సిందంతా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏడవాలి. సమాజంగా కూడుకొని ఏడవాలి. మన పాపాల కొరకు ఏడవాలి, మన తప్పిదాల కొరకు. అందుకనే ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో చూడండి, వాళ్ళు తమ పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నారంట. తమ పాపాన్ని ఒప్పుకుంటూ ఎంతసేపు? ఒక జాము సేపు. ఒక జాము సేపు అంటే 3 గంటలు పాపపు ఒప్పుకోలేనండి. ఈరోజు మనం ఎంతసేపు చేస్తున్నాం పాపపు ఒప్పుకోలు ప్రార్థన? అసలు మన గంట ప్రార్థన కరెక్ట్గా 2 గంటలకు మొదలైతే మనకి ఎన్ని గంటలకు అయిపోద్ది చెప్పండి? 3 గంటలకి ముగించేస్తాం. గంటలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం అంటే దాని కొరకు వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు మొత్తం అదే ప్రార్థన, ఇంకో ప్రార్థన ఉండదు. ఏమేం పాపాలు చేసావో సంవత్సరంలో అన్ని పాపాలు. సరే మనం ఇప్పుడు సంవత్సరానికి కాదు రోజు కూడుకుంటున్నాం కాబట్టి, ప్రతిరోజు దేవుని తన దగ్గరికి వస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి విరోధముగా ఉన్న ప్రతి ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు, నడతలు, అయ్యా నీకు విరోధముగా, నీకు ఆయాసకరముగా ఉన్న ప్రతి దానిని మరి నాలో నుంచి తీసివేయి ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దీనినే వాళ్ళు డే ఆఫ్ అటోన్మెంట్ అని కూడా అంటారు. హెబ్రూ భాషలో ఎం కిప్పూర్ పండగ అని అంటారు. ఏం పండగ? ఎం కిప్పూర్. ఎం కిప్పూర్ అనే పండగ డే ఆఫ్ అటోన్మెంట్ అని అంటే స్వపరీక్ష. తమ్మును తాము పరీక్షించుకోవాలి. ఎంతసేపు ఎదుటోళ్ళని పరీక్షిస్తున్నాం మనం, కానీ తమ్మును తాము ఎవ్వరు పరీక్షించుకోవట్లా. ఎంతసేపు ఎదుటి వారిలో తప్పులను పరీక్షిస్తున్నాం, భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నాం. కానీ నాలో ఏ తప్పిదాలు ఉన్నాయి, దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నదా అని మనలను మనము భూతద్దం పెట్టుకొని పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకని ఎదుట సరి అయినదిగానే మార్గం కనపడుతుంది. మనకి మనం ఎప్పుడూ మంచోళ్ళమే, కానీ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్య విరుద్ధమైనవి నాలో ఏ తప్పిదాలు ఉన్నాయి అని భూతద్దం పెట్టుకొని మనల్ని మనము వెతుక్కునే రోజు. ఆ రోజు ఏం చేయాలి? ప్రతిరోజు వెతుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకు ఎదుటోళ్ళ తప్పులే కనపడతాయి, కానీ మన తప్పులు ఎవరికి కనపడవు. ఏమంటారు? ఏదో గురిగింజ ఉంటుందంట కదా, ఆ గురిగింజ కింద ఉన్న నలుపు దానికి కనపడదంట. కానీ ఎదుటి వాళ్ళ నలుపుని చూసి నీ కింద అంతా నలుపే ఉందని అది అంటదంట ఎదుటి గురిగింజని చూసి. ఎందుకంటే దాని కింద ఉన్న నలుపు దానికి కనపడదు. అలాగే మనలోని దోషాలు, మన పొరపాట్లు ఎవ్వరికి తెలవదండి. అది ఎంత పెద్ద, ఈవెన్ ప్రధాన యాజకుడైనా సరే, ఎవరైనా సరే, ఏ సేవకులైనా సరే, స్వపరీక్ష అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. మేమైనా చేసుకుంటాం. మేమైనా ప్రతినిత్యము కూడా స్వపరీక్ష చేసుకుని దేవునికి విరోధమైన ప్రతి పాపాలను కూడా మరి మనము విడిచిపెట్టుకునే దినము. ఆ రోజు ప్రయాణాలు కూడా ఉండవంట. ఇజ్రాయెల్ దేశంలో ఏం చేస్తారంటే తెలుసా? ప్రాయశ్చిత్త పండగ రోజు ఎయిర్పోర్ట్లు బంద్. ఎయిర్పోర్ట్లు అంటే విమానాలు వెళ్ళవు రావు, బస్సులు బంద్. బస్సులు వెళ్ళవు, ఎంత అర్జెంట్ అయినా. హాస్పిటల్స్ బంద్, స్కూళ్ళు బంద్, వ్యాపారాలు బంద్, ఇంకా ఆఫీసులు బంద్, కాలేజీలు. అస్సలు ఒక్క జనము కనపడరంటండి ఇజ్రాయెల్ దేశంలో. ఒక్క పురుగు కనపడదంట ఇప్పటికీ కూడా. ఈరోజు మన యూదులు ఏం చేస్తారు? అందరూ సమాజంగా కూడుకొని ఏడుస్తూ ఉంటారు ఇప్పటికీ. ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, మరి యేసు ప్రభువుని ఎరగని యూదులు ప్రజలందరూ ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. క్రైస్తవులు చేయరు ఈ పండుగని, కానీ ఎవరు చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు చేస్తున్నారు ఇప్పటికీ. ఇప్పుడు జరిగే సంగతే చెప్తున్నా. ఇప్పటికీ ఈ పండగలన్నీ యూదులు చేస్తున్నారు. కానీ క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నాము? ప్రతిరోజు పాపాలు ఒప్పుకుంటున్నాం. ఏం చేయాలి? అందుకని యాకోబు కూడా ఏమన్నాడు? మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోనండి, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి.
మనం ఒప్పుకుంటామా? నిజంగా నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ లోపం ఉంది, కొంచెం నా కొరకు ప్రార్థన చేయి. అబ్బే అస్సలు ఎంతసేపు ఎదుటోళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం, ఎదుటోళ్ళ గురించి అడుగుతాం, కానీ నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ బలహీనతను జయించేటట్లు, నాలో ఈ పాపని నేను జయించేటట్లు నా కొరకు ప్రార్థన చేయని మనం ఒప్పుకోం. ఒకరి దగ్గర ఒప్పుకోలేకపోతున్నాం మనం కదండి. అంటే యాకోబు కూడా చెప్తున్నాడు, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకొనండి. ఇది పాపాలు ఒప్పుకునే రోజు. స్వంత పరీక్ష తమ్మును తాము చేసుకొని మరి ఏ పని చేయకుండా దానినే మహావిశ్రాంతి దినం అని కూడా అంటారంట. ఏంటంట? మహా విశ్రాంతి దినముగా కూడా అది పిలువబడతా ఉంటుంది. కాబట్టి మరి సమస్త పాపాలను బట్టి, అపవిత్రతను బట్టి, మన అతిక్రమాలు, పాపము, అపవిత్రత, అతిక్రమాలు అన్నిటి కొరకు కరుణాపీఠము దగ్గర ప్రాయచిత్తం చేయాలి. ఇప్పుడు మనకున్న కరుణాపీఠం ఏంటి చెప్పండి? కృపాసనం. ఏంటి చెప్పండి? ఆయన మనకిప్పుడు కరుణాపీఠం ఒకటి ఇచ్చాడు. ఏంటి? ధైర్యముగా మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఆయన కృపాసనము దగ్గరికి రావాలి. రోమా 5:9 చదవండి. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన కొరకు వచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా రోమా 5:9 అదొకటే చాలు. ఏమన్నా మళ్ళొకసారి చదువు. ఇప్పుడు ఈ ప్రాయచిత్త పండుగ ఎందుకు చేసుకోవాలి? మనం మన పాపాల గురించి ప్రతిరోజు ఎందుకు ఒప్పుకోవాలి? ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకొని ఎందుకు ప్రార్థన చేయాలంట? ఇప్పుడు ఆయన మన కొరకు దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆ రక్తములో మనల్ని మనం కడుక్కోవడం ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. మన పాపాలని విడిచిపెట్టి నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. నిశ్చయముగా ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే, ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన కొరకు వచ్చిన పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా నీ కొరకు నా కొరకు అర్పించబడిన ఆ యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఆ ఫైనల్ జడ్జిమెంట్, తుది తీర్పులో మనకి ఉగ్రత దినము ఒకటి రాబోతూ ఉంది. ఇప్పుడు పాపాలు ఒప్పుకోకపోతే ఆ పాపాల విషయమే ఒక ఉగ్రతలో మనము పాలు పొందుకుంటాం. కాబట్టి ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే ప్రాయచిత్త పండుగ మనం చేసుకోవాలి. ప్రతిరోజు మన పాపాల విషయమే మరి మన దేవుని సన్నిధిలో మరి మనము ఒప్పుకొని అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపాలకి ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన పాపాలని, మన అతిక్రమాలని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది. అంటే ప్రతిరోజు మనల్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా మార్చుకోవడం. ఒక్కసారి యేసయ్య రక్తంలో కడగబడ్డా నేను నీతిమంతురాలను అయిపోయానని అనుకుంటున్నారు చాలామంది. ఆ నీతి ఎక్కడైతే మనం ఆ నీతి మీద మన అంటే మురికి గుడ్డల వంటి నీతిగా మన నీతి మారిపోతుందో ఆ నీతిని ఏం చేయాలి? ఆ మురికి గుడ్డను రోజు యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. మన నీతి దేవుని దగ్గర ఎటువంటిది? మురికి గుడ్డ వంటిది. మనం మన నీతిని బట్టి అబ్బా యేసయ్య దగ్గర మనము నాలో ఏ పాపము లేదని మనం ఆయన ముందు నిలబడుతున్నాం. కానీ అయ్యా నేను ఒక పాపపు మురికి గుడ్డను, నాలో ఈ మురికి ఉంది, నాలో ఈ పాపం ఉంది అని ఆయన రక్తంలో ప్రతిరోజు మన యొక్క నీతిని మనము కడుగుకొని నీతిమంతులముగా, అంటే పరిశుద్ధత అయినా నీతి అయినా దినదినము ఏం చేయాలా? ఆయన నీతిగా, ఆయన కొరకైన పరిశుద్ధమైన ఆ పాత్రగా మనము మార్చబడాలి. అంటే రోజు యేసయ్య రక్తంలో కడగబడాలి. రోజు ఎలాగైతే స్నానం చేస్తామో రోజు మన యొక్క ఆత్మకి కూడా ఏం చేయాలి? ఆత్మ స్నానం చేయించాలి. ఏం చేయాలి? మన ఆత్మకి ఏమన్నా పాపం అంటుకుందా, మురికంటిందా, మన సొంత నీతిని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి ఏమైనా నడుచుకుంటున్నామా అని ఆత్మ స్నానం కూడా చేయించి దానిని నీతిగా, పరిశుద్ధముగా దేవుని రాకడ దినము వరకు మరి మనము కాపాడుకోవాలి. ఇది ఏ ప్రాయచిత్త పండుగకి గుర్తు. యమ్ కపూర్ ఫైనల్ జడ్జిమెంట్ డేకి అది గుర్తు. కాబట్టి పశ్చాత్తాపపడే దినము. మరి మనం కూడా మన పాపాల కొరకు ప్రతినిత్యము పశ్చాత్తాపపడుతూ కనీసము మరి సంవత్సరంలో ఒక దినమైన దేవుని సన్నిధిలో కూడుకొని మనము దేవుని కొరకు పరిశుద్ధముగా సజీవమైన యాగముగా జీవించుట కొరకు అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.